ఫ్యాక్టరీకి తమ భూములు కేటాయిస్తే తమతో పాటు తమ పిల్లల జీవితాలు బాగుపడతాయని చెప్పేసి చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామస్తులందరూ డాల్మియా ఫ్యాక్టరీకి తమ భూములు అప్పగించారు. కానీ ఆ ఫ్యాక్టరీ దాహానికి ఈరోజు చుట్టుపక్కల ఉన్నటువంటి 4 గ్రామాల గ్రామస్తులు పూర్తి స్థాయిలో ఎగువ నుంచి వస్తున్నటువంటి వరద కారణంగా చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ ఫ్లడ్ ద్వారా 4 గ్రామాలు కూడా పూర్తి స్థాయిలో నీటిమట్టం అయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది. మరోసారి ఇప్పటికే 1 మిలియన్ టన్నుల సామర్థ్యం కలిగినటువంటి డాల్మియా ఫ్యాక్టరీకి అదనంగా మరో 1 మిలియన్ టన్నుల సామర్థ్యం కెపాసిటీ పెంచి ఇవ్వడంతో ఇప్పటికే ఆ ఫ్యాక్టరీ ద్వారా వచ్చేటువంటి ఫ్లడ్స్ కానీ లేదంటే ఆ ఫ్యాక్టరీ చేసే బ్లాస్టింగ్ వలన చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అలాగే ఇప్పుడు రెండో ప్లాంట్ ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తున్నటువంటి తరుణంలో పబ్లిక్ హియరింగ్ వెళ్ళడానికి మేము ముందుకు వెళ్లడం లేదని చెప్పి గ్రామస్తులు డిమాండ్ చేయడంతో పాటు గ్రామస్తులందరూ ఈ డాల్మియా ఫ్యాక్టరీ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామస్తులు ఏకంగా పోరుబాట చేపట్టారు. మనతో పాటు గ్రామస్తులు కూడా ఉన్నారు. వాళ్ళని అడిగి అసలు ఇక్కడ జరిగే ప్రధాన సమస్య ఏంటి, వీళ్లకు ఏ విధంగా ముందుకెళ్తే సమస్య పరిష్కారం అవుతుందో కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పెద్ద కొమ్మర్ల సర్పంచ్ చిన్న కొమ్మర్ల సర్పంచ్ జగదీశ్వర రెడ్డి మనతో పాటు అందుబాటులో ఉన్నాడు. చెప్పండి, అసలు ఈ గ్రామాలలో మీరు ఎక్కువగా ఇన్ఫెక్ట్ అయ్యే ప్రాంతంలో కూడా మీరున్నారు. అసలు ఈ సమస్య దాదాపు 12-13 ఏళ్ళు ఫ్యాక్టరీ ఏర్పాటు చేసినప్పటి నుంచి ఉందంటున్నారు. ఏ విధంగా అయితే మీకు సమస్య పరిష్కారం అవుతుంది అనుకుంటున్నారు? ఇక్కడ ఈ దాల్మియా ప్లాంట్ నిర్మించడం వలన ఇక్కడ ఉండే పైన వరద వచ్చేదానికి ఇక్కడ అడ్డంగా కట్టడం జరిగింది. ఈ దుగనపల్లె ఈ నవాపేట పొలం అంతా మునక ప్రాంతానికి గురవుతుంది. మా ఊరికి కూడా చిన్న కొమ్మెళ్లకు పొల్యూషన్ ప్రాబ్లం ఎక్కువ వస్తుంది. మాకు అక్కడ ముందు భాగంలో దాల్మియాకు ముందు భాగంలో నవాపేట రోడ్డుకు అవతల సైడ్ ఉన్నాయి. ఇక్కడ ఈ దాల్మియాని ఈ అడ్డు కట్టడం వలన ఈ ఫ్లోటింగ్ అనేది ఇక్కడ నీళ్లు స్టోరేజ్ అయ్యి ఒక 5-6 అడుగులు ఒకే వేలో వచ్చి మా పొలాలు కూడా వంకలో వచ్చి వంక ముంపు దానికి గురయ్యి గుంతలు ఏర్పడి మోకాలు లోతులు వంకలు చీలిపోయి పొలాలంతా ఎందుకు దరం కాకుండా పొలాలు పోతున్నాయి. దానివలన ఈ పొలమును దాల్మియా యాజమాన్యం గుర్తించి ఇక్కడంటే యాజమాన్యం కాకుండా పై స్థాయి నుండి వాళ్ళు వచ్చి ఇక్కడ రైతులతో ముఖాముఖి చర్చించి వీళ్లను శాశ్వత పరిష్కారం చూపే విధంగా నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నాము. ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే ఈ దుగనపల్లె ఈ ఊరు కూడా పొల్యూషన్ ప్రాబ్లం వలన చాలా ఆరోగ్యపరంగా కూడా నష్టం జరుగుతుంది, పైర్ల పరంగా కూడా నష్టం జరుగుతుంది. వాళ్లను పునరావాస కేంద్రానికి తరలించి వాళ్ళకు రేటు కట్టించి వాళ్ళ మిద్దెలు కానీ ఏమైనా ఉండే అన్ని శాశ్వతంగా రీహాబిలిటేషన్ చేసి వాళ్ళను పైకి గవర్నమెంట్ ల్యాండ్ లో వాళ్లకు పునరావాస కేంద్రం కల్పించే విధంగా కోరుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా వాళ్ళ రైతులకు సంబంధించి ఇది పార్టీలకు అతీతంగా చేసే ప్రోగ్రాము. రైతు బిడ్డలకు అందరికీ ఉద్యోగాలు కావాలనే ముందు మెయిన్ కాన్సెప్ట్. నెక్స్ట్ పబ్లిక్ హీరింగ్ పోతున్నారు కాబట్టి ఈ సమస్యలన్నీ తీర్చినాకనే పోవాలా. ఈ తీర్చకుండా వాళ్ళ ఇష్టం వచ్చేట్టు వాళ్ళు పోయి పబ్లిక్ హీరింగ్ వాళ్ళ కొద్ది వాళ్ళే పెట్టుకుని ఇక్కడ ఎవడెవడో కొత్తోడు వచ్చి బతుకుతాడు తప్ప లోకలోడు ఎవడు ఏ ఉపాధి జరగడం లేదు. 10% లోకలోనికి ఉపాధి జరుగుతుంటే 90% కొత్తోనికి ఉపాధి ఎక్కువ జరుగుతుంది. ఇక్కడంటే రైతులు పొలాలు ఇచ్చి వీళ్లకు ఆగమగోచరంగా పరిస్థితులు ఘోరంగా ఉన్నాయి. వీళ్లను శాశ్వత పరిష్కారం దిశగా ఈ పొలాలు ఇక్కడ 10 ఏళ్ల నుండి పొలం వేసుకోకుండా వాళ్ళ చిన్నకారు రైతులు ఉంటారు, 2 ఎకరాలు 3 ఎకరాలు, వాళ్లకు పునరావాసమే లేదు, ఏదన్నా వాళ్ళకు ఉపాధి లేదు. వాళ్ళకి ఏదన్నా 200-300 లోపలికి కూలీకి పంపించే వాళ్ళకు నచ్చనటోళ్ళను పెట్టుకునేది, నచ్చినటోళ్ళను ఉండించుకునేది ఈ విధంగా జరుగుతుంది. వాళ్లకు శాశ్వత పరిష్కారం చూపించి వాళ్ళకు ఈ దుగనపల్లి నాపేటకు కూడా ఈ మొత్తం మైనింగ్ తీసుకోవాలనే ప్రపోజల్లో కూడా ఉంటారు. మొత్తం బింగుండ వరకు వాళ్ళకు కూడా సెంటర్ పాయింట్ అవుతుంది. దాని వలన పగుళ్లు చీలి వాళ్ళకు బ్లాస్టింగ్ జరగడం, ఇదంతా లైమ్ స్టోన్ అక్కడంతా బ్లాస్టింగ్ చేస్తారు. వాళ్ళకు మొత్తం అంతా లైమ్ స్టోన్ తీయడంలో బ్లాస్టింగ్ చేయడం వలన ఇళ్లకు పగుళ్లు చీరి రాత్రులు ఇళ్లలో పనుకోవాలనే కష్టంగా జరుగుతుంది. వీళ్ళకు కొత్త ఎక్విప్మెంట్ తో చేస్తున్నాం, మాకు పొల్యూషన్ రాదని చెప్తారు. కానీ అర్ధరాత్రులు 1 గంట పనుకునేటప్పుడు ఎప్పుడో ఒకటి పైకి వదలడం జరుగుతుంది పొల్యూషన్ అంతా. రాత్రులు ఇంటి మీద మొత్తం పొల్యూషనే ఉంటుంది, పైర్ల మీద పొల్యూషన్ ఉంటుంది, ఆరోగ్యంగా నష్టపోతున్నారు. దీని చర్య తీసుకొని దాల్మియా పై స్థాయి యంత్రాంగం వచ్చి ఇక్కడ వీళ్ళ చేత కాదు, పై స్థాయి యంత్రాంగం వచ్చి ఇక్కడ రైతులతో చర్చించి వీళ్ళకు కావాల్సిన డిమాండ్స్ నెరవేర్చి తర్వాత పబ్లిక్ హీరింగ్ పోవాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం. మీరు చెప్పండి బ్రదర్, ఇప్పుడు చాలా వరకు ఇప్పుడే గ్రామస్తులు వస్తున్నటువంటి సమస్యలన్నింటినీ అధికారుల దృష్టికి తీసుకెళ్తే వాళ్ళు రెస్పాండ్ కాకపోవడంతో లోకాయుక్తను కూడా మీరు ఆశ్రయించారు. లోకాయుక్త ద్వారా వచ్చేటువంటి వాళ్ళ రిపోర్ట్స్ కూడా అధికారులు తారుమారు చేశారని చెప్పి రైతుల ద్వారా చాలా వరకు ఆరోపణలు వస్తున్నాయి. అసలు లోకాయుక్తకు మీరు ఎందుకు వెళ్లారు, మీకు కావాల్సినటువంటి పరిష్కారం ఏంటి? గతంలో మామూలుగా ఏదైనా ఒక మైనింగ్ డిపార్ట్మెంట్కి కానీ లేకుంటే పొల్యూషన్ డిపార్ట్మెంట్కి కానీ ఇలా మేము రిప్రజెంటేషన్ సమస్యల మీద మేము రిప్రజెంటేషన్ ఇచ్చేవాళ్ళము. వాళ్ళేమో వస్తారు,
ఫర్ ఎగ్జాంపుల్ మైనింగ్ డిపార్ట్మెంట్కి సంబంధించిన అధికారి ఒకసారి ఇక్కడ హై బ్లాస్టింగ్ మీ సమస్య ఉందని చెప్తే వాళ్ళు చూడడానికి వచ్చారు. వచ్చిన టైంలో ఆ రోజు మాత్రం లో బ్లాస్టింగ్ చేస్తాడు. లో బ్లాస్టింగ్ చేసేసి ఏ సమస్య లేదని చెప్పేసి పంపిస్తారు. కొందరు అధికారులు కూడా మేనేజ్ చేసిన పరిస్థితి కూడా సందర్భాలు కూడా ఉన్నాయి. వీటన్నిటి కూడా మేము విసిగిపోయి లోకాయుక్తను ఆశ్రయించడం జరిగింది. లోకాయుక్త ఆశ్రయించినప్పుడు లోకాయుక్త వాళ్ళు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి ఒక నివేదిక తెప్పించుకున్నారు. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చిన నివేదికలో క్లియర్ కట్గా ఉంది ఏంటంటే అసలు ఈ ప్లాంట్ ఇక్కడ పెట్టడమే కరెక్ట్ కాదనేది క్లియర్గా రిపోర్ట్ కూడా ఇచ్చారు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు లోకాయుక్తకు. దాని మీద ఒక హై లెవెల్ కమిటీ వేసి దాని మీద నిజ నిర్ధారణ తెలుసామని చెప్పేసి లోకాయుక్త ఇప్పుడు మళ్ళీ ఒక హై లెవెల్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే నిజ నిర్ధారణ కమిటీ హెడ్ ఆఫ్ ది కమిటీగా కలెక్టర్ గారు ఉన్నారు. తర్వాత ఆర్డీఓ గారు కూడా వన్ ఆఫ్ ది మెంబర్స్ ఆ కమిటీలో. అయితే ఆర్డీఓ గారు మొన్న ఇక్కడ ఎవరైతే ఎఫెక్టెడ్ రైతులు ఉన్నారో వాళ్ళని ఎవరిని సంప్రదించకుండా కేవలం ఆమె వచ్చి ఆర్బీకే రైతు భరోసా కేంద్రంలో ఒక మీటింగ్ కండక్ట్ చేసుకునేసి దాని తర్వాత ఏదో నామకే వాస్తుగా ఒక అక్కడక్కడ తిరిగేసి అక్కడ రిపోర్ట్ సబ్మిట్ చేయడం జరిగింది. దాని మీద మాకు పలు అనుమానాలు ఉన్నాయి. ఆమె ఏం రిపోర్ట్ ఇచ్చారు ఏంటనేది కూడా మాకు పలు అనుమానాలు ఉన్నాయి. కాబట్టి మేము అవసరమైతే అధికారుల మీద కూడా న్యాయ పోరాటం చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. ఇప్పుడు మీరు చెప్పండి బ్రదర్, ఇక్కడ పైనుంచి వచ్చే ఎగువ వరద కారణంగా ఈ ఏదైతే అలుగు పారుతోందో ఆ అలుగు ఈ గ్రామాల మీదుగా పోవడం వల్లనే ఆ నీళ్ళన్నీ కూడా గ్రామాలలో వచ్చి చేరతాయి అంటున్నారు. దీనికి ఆల్టర్నేట్ సోర్స్ ఏమైనా మీరు డాల్మియా యాజమాన్యానికి సజెస్ట్ చేస్తారా? సపరేట్ పొలం తీసుకొని వాటర్ను కుందు నది వరకు తరలించాలి. అంటే కుందు నది వరకు తరలిస్తే అంటే ఈ 4 గ్రామాలు తరలిస్తే సరిపోతుందా? చివరి ఆయకట్టు వరకు ఉన్నటువంటి మొత్తం గుల్లకుంట, పెద్దకుమెర్ల, బోదుపల్లి, పాలూరు వరకు కెనాల్ తవ్వించి అక్కడి వరకు చేరిస్తే తప్ప అన్ని ఊర్లకు ఈ వాటర్ వలన సమస్య ఉంది. తప్పనిసరిగా దాల్మియా వాళ్ళ నిర్ణయం తీసుకుంటే మంచి ఆలోచన. చెప్పు పెద్దనా, ఏంటి అసలు ఈ సమస్య ఏంది, ఏమనుకుంటున్నారు? మీకు ఏమైనా ఇక్కడ లోకల్ గా పొలం ఉందే, ఎంత ఉంది సార్? నాకు 5 ఎకరాలు మిర్చింది సార్. ఇప్పుడు సర్పంచ్ గారు చెప్పినట్టు, భాస్కర్ రెడ్డి గారు చెప్పినట్టు వాళ్ళది కరెక్ట్ గా ఆన్సర్ చెప్పినారు సార్. మాది దుగ్గనపల్లె. మా ఊరి సమస్య అంటే రెండు కలిసేలే సార్, నోపేట దుగ్గనపల్లి ఒకటే పంచాయతీ. మాకు ఏమైంది సార్, మిర్చి ఇప్పుడు డస్ట్ అంటున్నాయి కదా అని చెప్పినాడు కదా. ఆ డస్ట్ బాగా అక్టోబర్లో స్టార్ట్ అవుతుంది సార్. ఇట్లా మార్చి లాస్ట్ వరకు ఉంటుంది. అప్పుడు మా మిర్చి ఏంటంటే ఇంత ఎత్తు వచ్చినప్పుడు పూత వచ్చాది సార్. ఆ పూత వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే అది ఆ డస్ట్ వల్ల పట్ట పూతల్లా రాలిపోతుంది. ఆ రాలిపోయినప్పుడు మేము ఇంకా ఏం చేసుకున్నాం సార్. అప్పటికే నాకు పెట్టుబడి 1 లక్ష 2 లక్షలు పెట్టింటాం. ఇంకా ఎట్లా కదా కొన్ని అన్న కాసినాయిలే అని మేము కోసుకొని మార్కెట్ కంచపోతే ఆ మార్కెట్లో మీరు సరుకు వద్దయా, మీకు దుమ్మల డస్ట్ అలా పడింది, దాని మీద మీరు ఏదైనా మాట్లాడుకోకుండా ఇక్కడ తెచ్చేసి మేము మాకు ఇప్పుడు సరుకు వద్దంటారు. అప్పుడు మేము సార్ ఇప్పుడు 100 రూపాయల సరుకు అనేది 50 రూపాయలకి ఇస్తాం. జరగడమే నట్టంలో జరుగుతుంటే మార్కెట్ ఇప్పుడు 50 రూపాయలకి ఇచ్చే మాకు ఏమవుతుంది సార్. అలాంటి వల్ల వాళ్ళు ఇప్పుడు మాకు అన్ని వంక కూడా పోతుంది సార్. ఒకటి ఈ దాల్మియా కట్టక తలిగి ఫ్రీగా పోతుంది అది వంక. ఈ దాల్మియా కట్టడం వల్ల మాకు ఫస్ట్ తెలుదు ఇది కడితే మాకు అడగించుకుంటుంది. అప్పుడు అంత టెక్నాలజీ లేదు కదా సార్. అని ఇప్పుడు మేము ఈ నష్టం జరిగినాక కొంత చెప్తా వచ్చినప్పుడు వాళ్ళు చేస్తాంలే అన్నారు. మేము మొన్న ఆర్డీఓ గారికి కూడా ఒక పత్రం ఇచ్చినాం సార్. ఈయన ఇల్లందరికి పోయి ఏం చెప్పిందో వచ్చింది, అది మాకు సమాచారం ఇవ్వకుండా ఇదాకా వచ్చింది. మేము చూసిన జీపులు వచ్చినాయి, ఆర్డీఓ గారు వచ్చినాయంటే మా కోసమే వచ్చింది అని మేము అనుకున్నాం సార్. మమ్మల్ని సంప్రదించకుండానే ఏం రిపోర్ట్ ఇచ్చిందో మాకు తెలియదు, పోయింది. ఇంకా పోయినాక మేము వేసాం సార్. అందుకని ఈ దాల్మియా ఫ్యాక్టరీ అంటే ఇట్లా తీసేయలేడు, ఫ్యాక్టరీ అవసరమే. ఇప్పుడు మా ఊరి విషయం కానీ పొలాల విషయం కానీ తీసి మాకు ఒక మార్గం చూపించి నష్టపరిహారం ఇచ్చి కొని మా ఊరిని కూడా షిఫ్ట్ చేయమని మీడియా ద్వారా కోరుకుంటున్నాను సార్. ఇది మొత్తంగా చూస్తే రైతులందరూ కూడా ఒకే స్టాండ్ మీద ఉన్నారు. ఎలాగూ ఫ్యాక్టరీ కట్టారో ఆ ఫ్యాక్టరీ తీసేసే క్రమం లేదు కాబట్టి రెండో ప్లాంట్ ఏర్పాటు చేయక మునుపే రైతులకు సంబంధించినటువంటి ఆర్థిక మౌలిక సదుపాయాలు అన్నిటినీ వెంటనే అందుబాటులోకి తేవాలి. అక్కడ గ్రామాలలో పగులుతున్నటువంటి ఇళ్లకు పరిహారం కావాలి. అలాగే పంటలకు ఆర్థికంగా దెబ్బతింటా ఉన్నాము, మా పంటలకు కూడా నష్టపరిహారం కావడంతో పాటు ఏ అయితే ఎఫెక్టెడ్ గ్రామాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా రీహాబిలిటేషన్ కల్పించి మాకు ప్రత్యామ్నాయ మార్గాలు చూపాలి. దీంతో పాటు పారుతున్నటువంటి అలుగు ఏదైతే ఉందో దానికి పూర్తి స్థాయిలో గ్రామాల్లోకి నీరు చేరకుండా వాటన్నిటిని కూడా సక్రమ దిశగా తీసుకెళ్లాలని చెప్పి ఇటువైపు రైతులతో పాటు వైసీపీ ఎమ్మెల్సీ కూడా ఈ కార్యక్రమానికి మద్దతు తెలుపుతా ఉన్నాడు. గ్రామస్తులు ఏర్పాటు చేసినటువంటి విషయంలో అధికారులు ఇప్పటికే కొన్ని తట్టడడులు చేసి ఇష్టానుసారంగా నివేదికలు సమర్పించినారు కాబట్టి వాటిని సరిదిద్దుకొని వెంటనే మాకు న్యాయం చేయాలని చెప్పి గ్రామస్తులు కోరుకుంటున్నారు. వీడియో జర్నలిస్ట్ వేణుగోపాల్తో సురేంద్ర, 10 టీవీ, కడప జిల్లా.